జగ్గంపేట నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మాలిసల గ్రామంలో 525 ఎకరాల స్థలంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రాంతం జాతీయ రహదారికి కాకినాడ పోర్టుకు విమానాశ్రయానికి దగ్గరగా ఉందని ఆయన పేర్కొన్నారు. గతంలో 42 పెంకు పరిశ్రమలు మూతపడడంతో సుమారు 5,500 మంది ఉపాధి కోల్పోయారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతానికి దేవి ఫిషర్స్ తప్ప మరొక పరిశ్రమ లేదని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు మరి పాజిబిలిటీ ఉంది లేదా అన్న దాన్ని పరిశీలిస్తామని చెప్పేసి అని అన్నారు. అయితే ఇక్కడ దీనికి ఉన్నటువంటి పాజిబిలిటీ మీద మీ ద్వారా ఈ సభకి గౌరవ మంత్రి గారికి కూడా మనవి చేయదలుచుకున్నాను. మా ప్రాంతంలో వ్యవసాయకంగా ఉన్నటువంటి ప్రాంతం మాది. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4 పర్యాయాలు చేసిన సందర్భంలో మొన్నే సభకు అన్వయించుకోవడం జరిగింది. మాకు ఇరిగేషన్ సోర్సెస్ అన్నది సక్సెస్ఫుల్గా వచ్చి ఇవాళ వ్యవసాయం చాలా బాగుంది. అయితే ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఏదైతే ప్రతి ఇంట్లోని కూడా ఒక పారిశ్రామికవేత్త, ఒక సర్వీసెస్, ఒక వ్యవసాయదారుడు ఉండాలనేటటువంటి ఆలోచన ఉందో ఆ ఆలోచన నెరవేరాలనుకున్న, మా ప్రాంతంలో ఆర్థిక పరిపుష్టి కలగాలనుకున్న, ఇండస్ట్రియల్గా కూడా డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనువైనటువంటి వాతావరణం 525 ఎకరాలు ఒకే ప్రాంతంలో ఉండడమే కాకుండా ఇక్కడ మరి చూసుకున్నట్టయితే ఈ 525 ఎకరాలకి కూడా పోర్టు కేవలం 51 కాకినాడ పోర్టు ఏదైతే ఉందో అది 50 కిలోమీటర్ల రమారమి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది అధ్యక్ష. అలాగే ఎయిర్పోర్ట్ చూసుకున్నట్టయితే కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది అధ్యక్ష. అలాగే రైల్వే స్టేషన్ చూసుకుంటే ఇక్కడికి కేవలం రైల్వే స్టేషన్ చూసుకుంటే 33 కిలోమీటర్లు ఉంది అధ్యక్ష. ఇక నేషనల్ హైవేస్ చూసుకున్నట్టయితే NH-16 12 కిలోమీటర్లోనే ఉంది అధ్యక్ష. అలాగే ఒక నేషనల్ హైవే చూసుకుంటే మనం ఏదైతే ఇప్పుడు విజయనగరంలో కొత్తగా పడుతున్నటువంటి నేషనల్ హైవే కానీ ఇటులాగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర వెళ్ళేటటువంటిది కానీ చూసుకున్నట్టయితే కేవలం 12 కిలోమీటర్లే ఉంటుంది అధ్యక్ష కనెక్టివిటీ. ఇలా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉండడమే కాకుండా గతంలో జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట హెడ్ క్వార్టర్లోనే మీకు తెలుసు అధ్యక్ష, మీరు జగ్గంపేట ఎంట్రైజ్లో కల్లా గొట్టాలు కనపడే మీకు 42 టైల్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 42 టైల్స్ ఫ్యాక్టరీలోని సుమారు 4,000 మంది డైరెక్ట్ గాని ఒక 1,500 మంది ఇండైరెక్ట్ గాని కూడా జీవనోపాధి ఉండేది అధ్యక్ష కార్మికులకి. అవన్నీ కూడా మారినటువంటి నేటి పరిస్థితులకు అనుగుణంగా ఎప్పుడైతే స్లాబ్ సిస్టమ్ వచ్చిందో ఇళ్ల నిర్మాణం ఆ టైల్స్ ఎవరో వాడినటువంటి కారణంగా అన్ని కూడా బడగబడిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అన్ని మూతపడిపోయినాయి. ఆ మూతపడిపోవడంలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఏ రకమైనటువంటి ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో మరి కార్మికుల దృష్ట్యా చూసుకున్నా ఇక్కడ 525 దాంట్లోనే కూడా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కానీ మనం తేగలిగినట్టయితే అటు వ్యవసాయదారుడికి రైతాంగానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటు కార్మికులు ఒక 5-6 వేల మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఒక 3,000 మందికి కూడా జీవనోపాధి కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష మా ప్రాంతంలోనే. అలాగే కాకుండా దీనికి ఉన్నటువంటి వనరులు అధ్యక్ష ఈ 525 ఎకరాలకి కూడా నీటి వనరు కూడా చూసుకుంటే కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే పోలవరం కాలం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. భూగర్భ జలాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి అధ్యక్ష అక్కడ. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడానికి మాత్రం అన్ని రకాలుగానే అనువైనటువంటి విధానం ఉంది. కాబట్టి మరి గౌరవ మంత్రి గారు దయతోటి దీన్ని అంగీకరించేటటువంటి పరిస్థితి చెయ్యాలి అని చెప్పేసి కోరుకుంటూ, ఇదే కాకుండా ఏదైతే ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు దానికి డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగుండాల్సినటువంటి అవసరం ఉంది. పరిసరాలు
కలుషితం కాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి న్యాచురల్ గా ఉండేటటువంటి బురద కాలువ అనేటటువంటి కాలువ ద్వారా ఏదైతే ఇందాక ఆవు గురించి ఎత్తారు అధ్యక్ష, ఆ ఆవులోకి వెళ్ళి గోదావరిలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దీనికి ఆటోమేటిక్ గా న్యాచురల్ డ్రైనే ఉంది. ఆ డ్రైన్ ఉంది కాబట్టి ఈ 525 ఎకరాల్లోనే మనం ఈ ఇండస్ట్రియల్ పార్క్ కానీ మనం ఏర్పాటు చేసుకోగలిగినట్టయితే ఈవేళ మన ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తుందో కూటమి ప్రభుత్వం, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దేన్నైతే ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తానని చెప్పేసి గతంలో ప్రకటించడం జరిగిందో, ఈ అన్నిటికీ కూడా అనువైనటువంటి విధానంలో ఉన్నటువంటి దీన్ని ఒక ఇండస్ట్రియల్ పార్క్ గా ఎంత తొందరగా నిర్ణయం తీసుకుని కార్యక్రమం చేసినట్టయితే మనం అభివృద్ధి చెందడానికి ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. మా ప్రాంతంలో జీవనోపాధి కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే అసలు ఇండస్ట్రీస్ లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మాకున్నది ఒకటి ఆక్వా రొయ్యలు ప్రాసెసింగ్ యూనిట్ ఉంది అధ్యక్ష. 2 యూనిట్లు ఉండి 1 యూనిట్ను మూసేశారు మొన్న అమెరికా కొట్టినటువంటి దెబ్బ వల్ల. అందులో సగం మంది ఈవేళ జీవనోపాధి లేక మళ్ళీ వెనక్కి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎంత తొందరగా దీన్ని నిర్ణయం తీసుకుని ఎస్టాబ్లిష్ చేస్తే అంతా మా ప్రాంతానికి ఉపయోగపడేటటువంటి విధానం ఉంటుందని దాన్ని దయతో ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి చేయించి పెట్టాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.